నమస్కారం ఫ్రెండ్స్. మళ్ళీ మనము అలర్ట్ కావాల్సిన సమయం ఆసన్నమైంది. ఏ భూమి కొన్ని లక్షల్లో పోవాలో ఆ భూమి కోట్లల్లో పోయింది. కోట్లల్లో అంటే వందల కోట్లలో పోయింది. అయితే ఈ కోకాపేట్ ఆక్షన్ 100 crores అని చెప్తున్నారు కదా. ఈ ఆక్షన్ టోటల్ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ యొక్క భవిష్యత్తును మొత్తం డ్యామేజ్ చేసింది. ఈ ప్రాజెక్ట్ కాస్ట్ ఎస్టిమేషన్ ప్లస్ ప్రాజెక్ట్ కాస్ట్ పార్టిసిపేషన్ రెండు భయంకరంగా దెబ్బతిన్నాయి. అయితే ఈ కోకాపేట్ ఆక్షన్ అయి నియర్లీ 3.5 years అవుతుంది. అయితే ఈ కోకాపేట్ ఆక్షన్ ఆ చుట్టుముట్టు ఉన్న ప్రాంతాల్లో అనవసరమైన ఆశలు చిగురించి ఈ 3 ఏళ్లలో ఎంత డెవలప్మెంట్ జరగాలనో ఆ డెవలప్మెంట్ అంతా ఆపింది ఈ కోకాపేట్ ఆక్షన్. అయితే ఈ కోకాపేట్ నియోపోలిస్ 100 కోట్ల పర్ ఎకర్ పలకడం అప్పుడు అందరూ కాలర్ ఎగరేసి హైదరాబాద్ గ్రోత్ స్టోరీ అంటే ఇదే అని అందరు చెప్పారు. బట్ హైదరాబాద్ గ్రోత్ స్టోరీ అంత త్వరగా ఎందుకు ఎగవాకింది? రాళ్ళు రప్పలున్న కోకాపేట్ ఏరియా 100 కోట్లకు అర్హత ఎలా సాధించింది అని ఎవరు చెప్పలేకపోయారు. అయితే ఈ గ్రోత్ స్టోరీ 3 ఏళ్ల క్రితం ఒక డౌట్ రేకెత్తించింది. ప్లస్ ఈ మోకిలా ఏరియాలో జరిగిన హెచ్ఎండి ఆక్షన్ ఏదో ఫారెన్ హ్యాండ్ హక్ష అంటే దాని ఇంటర్ఫియరెన్స్ వల్ల ఈ ప్రైజెస్ని బాగా పెంచారు, ఇవి న్యాచురల్ ప్రైజెస్ కావు అని ఇండస్ట్రీ సర్కిల్స్లో కూడా ఒక టాక్ వచ్చింది. అయితే మనం గమనించవలసిన ఒక ముఖ్యమైన ఆస్పెక్ట్ ఆఫ్ దిస్ ఆక్షన్ ఏమంటే ఈ 100 కోట్ల ఆక్షన్ ఇప్పటి సర్కార్ను ఒక వేరే లెవెల్ అంటే ఉత్సాహానికి గురి చేస్తుంది. అంటే వీళ్ళు ఎంత లాజిక్లెస్గా, గ్రీడీగా, ఎంత హోప్లెస్గా, సెన్స్లెస్గా మారారంటే ప్రస్తుతం వెస్ట్ హైదరాబాదులో ఆక్షన్కి రెడీగా ఉన్న భూములు రిజర్వ్ ప్రైజ్ 101 crores పెట్టారు. అంటే ఎంత స్టూపిడ్, ఎంత అరోగెంట్, ఎంత సెన్స్లెస్ ఉన్నారంటే అప్పటి గవర్నమెంట్ త్రూ ఆక్షన్ 100 కోట్లు వస్తే అంటే 100 కోట్లు ఎక్కడి నుంచి వచ్చింది? 40 కోట్ల నుంచి 70 కోట్లు, 70 నుంచి 100 కోట్ల వరకు పోయినాయి అక్కడ ప్లాట్స్. కానీ గవర్నమెంట్ చూడండి 100 కోట్లు అనేది బేస్ ప్రైస్ పెట్టేసి 101 crores రిజర్వ్ ప్రైజ్ అట.
అంటే అసలు ఇది ఎవడు నిర్ణయించిండు అంటే ప్రభుత్వం నిర్ణయిస్తుందట. అందరూ ఆ రిజర్వ్ ప్రైస్ కి లొంగాలి అని అర్థం. ఇప్పుడు నేనేమంటా అంటే అక్కడ చుట్టుముట్టున్న భూములు 90 కోట్లు అని ఆప్షన్ పెడితే పోతాయా? పోతే ఎవరు తీసుకుంటున్నారు? లాస్ట్ టైం నియోపోలిస్లో ప్లాట్లు దక్కని వాళ్ళు ఇప్పుడు 101 crores వచ్చి హెచ్ఎండి ల్యాండ్స్ తీసుకుంటారా, లేదా ప్రైవేట్ పార్టీస్ ఎవరైనా ఎకర్ 2 acres అమ్ముతుంటే అవి 90 crores ప్లస్ రేంజ్లో పోతాయా? అసలు హైదరాబాద్ ఈజ్ మోస్ట్ హైప్డ్ అండ్ వాల్యూలెస్ ప్రాపర్టీస్ అంటే ఇప్పుడు హైదరాబాద్లోనే ఉన్నాయి. అగ్రికల్చర్ ల్యాండ్స్ యావత్ తెలంగాణలో కుప్పకూలుతున్నాయి. కేసీఆర్ రిజైన్ చేసినప్పుడు 70 లక్షలు అని భీష్మించుకోకూర్చున్న రైతులు ఇప్పుడు 20 లక్షలన్నా తీసుకునేవాడు లేడు. తీసుకొని ఏం చేయాలి? ఇది ప్రశ్న. ఈ ప్రశ్నకు జవాబు లేదు. ఇప్పుడు 100 కోట్లు కోకాపేట్లో పెట్టి తీసుకుంటే అక్కడ హైరైజ్ కట్టి ఒక్కొక్క హైరైజ్ ఫ్లాట్ 10 crores అమ్మితే ఒక 10 ఫ్లాట్స్ అమ్మగలిగితే 10 to 15 ఫ్లాట్స్ అమ్మగలిగితే 100 crores రికవర్ చేయొచ్చు. ఇప్పుడు మ్యాన్హాటన్ అనబోయే, న్యూయార్క్ అనబోయే ఈ నియోపోలిస్ 12 కోట్లు పెట్టి ఎవడన్నా ఫ్లాట్ తీసుకున్నా ఒక 15 ఫ్లాట్స్ అమ్మితే రికవర్ అవుతుంది. కానీ ఒక రైతు దగ్గర 30 లక్షల ఎకరా తీసుకొని ఒక లాజిక్ ఇవ్వండి ఈ మనీ రికవరీకి అంటే ఎవరి దగ్గర జవాబు లేదు. అంటే స్టిల్ ఇఫ్ యూ హ్యావ్ గట్స్ యూ కెన్ ఇన్వెస్ట్ 100 crores ఇన్ నియోపోలిస్ ఏరియా అండ్ రికవర్ దట్ మనీ బై ప్లేయింగ్ ఎ గుడ్ గేమ్, good price game. Unless you are too greedy to hold that property for next 5 years and extract something more than what you really deserve. అంటే ఈ యాటిట్యూడ్ తో పోతే నియోపోలిస్లో ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు ఎక్స్ట్రాక్ట్ దట్ 100 crores. But if your attitude is I want to make a quick buck out of that premium plots ante you can make it, there is no problem. But Hyderabad real estate margins somewhere between 300% to 600% unnai. So everybody wants to tap that premium when it's very hot. But Neopolis 100 crores per acre, I think it can be recovered, but with a fair play. But యావత్ తెలంగాణలో రీజనల్ రింగ్ రోడ్లో ORR దగ్గర స్టిల్ ఇఫ్ యు ఆర్ ప్లానింగ్ టు ఇన్వెస్ట్ బిట్వీన్ 50 lakhs to 3 crores per acre, it is too risky. It is very risky to extract 15,000 per yard premium in between ORR and RRR. Lakhs of acres of land is available with a premium which is considered reasonable in Hyderabadi terms, but still nobody is investing in those properties. A sum of rupees 30 lakh invested in a plot which you can hold for 10 years and recover 100% of the value invested can be extracted through a Kisan Vikas Patra. So without any risk, when you can recover that 100% amount in a Kisan Vikas Patra, why the hell you will buy a plot for 30 lakhs and still
get a return of Kisan Vikas Patra? This question is a hard burner because you are competing with a bare minimum interest that the government pays in a non-commercial entity, that to a government entity which is paying you 100% in about 9.5 years. When your investment is giving the same returns competing with the government interest rate, why the hell you should invest in a real estate venture? That is a basic question people are asking. Even I am asking from last 2.5 years. The 101 crores reserve price set by the government is too ambitious and greedy in present circumstances. I fear that still people will buy at 101 crores without any glitch. But the question is, when this 101 crores virus spreads all over the West Hyderabad and everybody puts their land for auction for 90 crores to 100 crores plus. So question arises, why should somebody invest in a Neopolis when other lands are going at a similar premium, but when you invest in Neopolis, that is 3 years old venture, which is doubtful regarding the development. Still, after 3 years, if you see Neopolis, development is at snail pace. Everybody is not so ambitious about this Neopolis venture. Golden Mile is a term used by government promoters who wanted to sell that piece of land for 100 crores and plus. If you consider the Neopolis future, అంటే ఇప్పుడు పీపుల్ ఏం చేస్తున్నారంటే ఈ నియోపోలిస్ డేంజర్లో పడకుండా దాన్ని వరల్డ్స్ బెస్ట్ సిటీస్ అండ్ ఏరియాస్ నుంచి పోలుస్తున్నారు. బట్ ఇఫ్ యూ ఇన్వెస్ట్ 10 to 15 crores for a flat in Neopolis and you see and you tell people that you are living in a pseudo Manhattan or New York, so why should people believe? People will compare the city of New York and Manhattan by the class of people who are living in that area. Can you bring that class and the people with that culture? Can you copy paste a New York or a Manhattan and paste it in Neopolis? People are saying it's a waterfront. They are comparing it with Burj Dubai. All over the world, waterfronts are unbeatable. There are very few pieces of land that can be called really a seafront or a waterfront areas. And the joke is, in Hyderabad has hundreds of lakes and everybody calls their venture as Lakeview waterfront. They cannot claim sea view, but due to there are a lot of water bodies, everybody is calling their venture as Lakeview or Waterview. So each and every fellow who has built a high rise in and around a water body can claim that his
Venture is a waterfront body, and everybody can compare it to New York waterfront or Australian Sydney waterfront or Dubai waterfront. Merely assumption, as your assumption cannot become a marketing tool automatically to people who are willing to invest into value. You consider a deemed place such as Neopolis as a golden mile road. But people who have invested in those lands, the people who are building a premium properties on that land, are unable to guess whether the completed properties can be sold at a premium that they have thought will be sold in a quick time. Even they are not confident, though they have bid for 100 crores per acre piece of land. Still, they are in a dilemma whether they should go for construction and they can expect premium from the invested land. Now there is huge talk about the future of those places. People who have invested in Manhattan, invested in New York, invested in Sydney, invested in those waterfront cities like Dubai. Comparing Dubai and comparing Neopolis is the worst case I have ever heard about this comparing business. People are comparing even Burj Dubai with the flats in Neopolis, with the high rises in Neopolis. Means there is a huge rush to save Neopolis from a near disaster. If Neopolis story becomes a reality, assume that Neopolis becomes a reality, then there will be a hell lot of activity in West Hyderabad, where acre will be sold between 50 crores to 70 crores, and people will build lot of similar looking Neopolis in West Hyderabad and sell them at much cheaper price and much better lake views. You can go around 1110 areas and find a nicer view, a beautiful view that we generally see in Kokabet. You can find much more beautiful views, much more scenic views when you compare to Neopolis. Means every window view, every lake view or a water body view demands what kind of premium? Please let us be practical. Any lake cannot become a waterfront. You go to some place, you go to Adipatla or you go to Kongarkalan, there are a lot of lakes. There are a lot of water bodies. And if you build a building in Kongarkalan and claim that it is the next New York, and the water body has got a lot of attraction and you have to pay a hell lot of premium, that is 300, 400, 500% premium on a adjacent property, who is buying your dream? Who is buying your dream? I want to ask you why you are trying to sell a hyped dead property. There are a lot of golden mile roads in and around Hyderabad, which can be which are really golden mile. But simply assuming a rocky area
laying a 100 feet to 200 feet road with lighting and calling it a golden mile road does not automatically make it a golden mile. Even that road is full of rocks and rubbish is named as golden mile. The property owners who own that golden mile road are in a dilemma whether we have fallen victim for the hype that was generated 3 years back. ప్రతి అడ్డమైన కుంటకు గుట్టకు హిల్ వ్యూ అని, ప్రతి కుంటకు వాటర్ వ్యూ అని. ఇప్పుడు బతుకమ్మ కుంట చుట్టుముట్టు ఉన్నవన్నీ మ్యాన్హాటన్, న్యూయార్క్ ప్రాపర్టీసేనా? ఇప్పుడు అంబర్పేటలో బతుకమ్మ కుంట ఉంది. ఇట్ హెస్ బికమ్ ఏ ఫ్రెష్ వాటర్ లేక్ సడన్లీ డ్యూ టు హైడ్రా యాక్షన్. Then the apartments surrounding that area have become waterfront bodies. Recently they got flooded. అంటే define what is a waterfront. How can you compare a Dubai waterfront, New York waterfront, or any western country which has got waterfronts to Neopolis? ఇప్పుడు ఎంత తీవ్రమైన ప్రయత్నం జరుగుతుందంటే, ఇప్పుడు హెచ్సియు భూములు గవర్నమెంట్ కంట్రోల్ తీసుకొని దాన్ని ఆప్షన్ చేస్తే, లేదా ఇప్పుడు 101 crores భూములు ఏమున్నాయో అవి ఆప్షన్కి పోతే, సపోజ్ 101 crores రిజర్వ్ ప్రైజ్ అని ఎవడైనా కరెక్ట్ 101 crore తీసుకున్నా, దెన్ డిమాండ్ ఈజ్ నాట్ దేర్ అనే అసంప్షన్. ఎందుకంటే 100 crores ఆప్షన్ అయ్యి 3 years తర్వాత కూడా ద సేమ్ ఏరియా ఇస్ గెటింగ్ 101 crores అంటే దేర్ ఇస్ అ గ్రోత్ ఆఫ్ 1 crore అని అర్థం. 100 crores కి 1 crore అంటే 1% ఇంక్రీజ్ ఇన్ ప్రీమియం అని అర్థం. సపోజ్ 101 crore రిజర్వ్ ప్రైస్కే పోయింది, లేదా రిగ్గింగ్ చేసి అది 130 crores-కో 120 crores-కో పోయినా, that is not a real price, because the reserve price is not what you call a fair price. It is a rigged price from the government side. When government is playing a game which is not fair to the bidder, and bidder has no option but to accept those terms, means there is no fair play. I want to see some private players around that area who can put a tag of 100 crores plus to their piece of acre, and let the people judge what is the real price of that area. Neopolis is nowhere near what you call a golden mile or golden property. Assumptions are bubbles that were created during a prime peak rigged up period during the BRS regime. Now the things have changed drastically in the last 3 years. It is sending shivers in the spine of government whether they can go for auction. If auction goes in a wrong way or falls flat, then what is the future of government properties all around Hyderabad? That's why every time same announces that we will go for auction, we will go for auction, we will sell properties, but is not confident. Now the registration charges have also increased. The government reserve price also increased. The person who has bid for 100 crores plus acre should pay the registration charges, increased registration charges, take that risk
into account, play according to new rules, price them accordingly, then sell them and make profit. In what time is a big dilemma. Suppose a developer builds a 200 flat high rise in a 2-acre or 3-acre complex. In how many days he can sell whole property? In how many years, not days? The fellow ASBL Loft has claimed that he has sold nearly 1000 crores or 1500 crores of flats in days. Is still giving ads, continuously giving ads that ASBL Loft, ASBL Loft, ASBL. Why should he plead with people to buy that property which is already attracting premium? That he says demand is the best judge, and sales is the best, what you call, eye opener. Giving a unusual discount, an unusual formula for sales for some period and claiming it that real estate is well and good and his property will be sold like hotcakes is a bedridden story. You are seeing a bedridden person in front of your eyes and you are claiming that guy will run in 1 or 2 hours, don't worry. It's a big joke on real estate. He was all around social media circles and videos claiming that he has sold a lot of flats in 1 hour before the pre-open. Now he is pleading with everybody to buy flats in ASBL Loft. Why? In 1 month, where is your confidence? Where it has gone? నేనేం చెప్తున్నా అంటే అందరూ అలర్ట్గా ఉండాలి. ఈ చెత్త ప్రాపర్టీస్ అతి ప్రీమియం రేటు మీద పోతలేవని ఎన్నో రకాల వీడియోస్ వేసి ఎన్ఆర్ఐలతో సహా అందరినీ మబ్బపెట్టి దాన్ని దుబాయ్ వాటర్ ఫ్రంట్, ఖతార్ వాటర్ ఫ్రంట్, న్యూయార్క్ వాటర్ ఫ్రంట్, సిడ్నీ వాటర్ ఫ్రంట్, ఇంగ్లాండ్ల వాటర్ ఫ్రంట్లు, ఇటలీల అంటే వీళ్ళంతా ఏం చేస్తున్నారంటే అసలు రేపు మీరు ఇక్కడ కొనగలరా, ఈ పీస్ ఆఫ్ ల్యాండ్ ఇక మీకు దక్కుతుందా అన్నట్టే క్లెయిమ్ చేస్తున్నారు. ఇప్పుడు చూడండి, సాఫ్ట్వేర్ సెక్టర్ మొత్తం నాశనం అయిపోయింది, అయినా వీళ్ళకి సిగ్గులేదు. ఇప్పుడు అమెరికన్ శాంక్షన్స్ అంటే మీ అమెరికన్ ఎన్ఆర్ఐస్ విల్ think 1000 times before they invest anything in India, because in America the inflation has jumped all the hurdles and going like a rocket, and the property prices are falling in America. So assuming that Americans will come running and invest in premium properties, not premium, ultra premium properties, is a sham. మీరు ఎన్ఆర్ఎస్ ఎవరైనా వింటున్నా కూడా ఇది గుర్తుపెట్టుకోండి, కావాలని హైప్ చేస్తున్నారు. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఇస్ ఎట్ ఇట్స్ లోయెస్ట్ పాయింట్. దయచేసి అందరూ గమనించి, ఈ నియోపోలిస్ స్టోరీ ఇస్ ఫేక్. కోకాపేట్ ఆక్షన్ has ruined the future of Hyderabad real estate అని ప్రతి ఒక్కరూ గమనించి అలర్ట్గా ఉంటారని కోరుకుంటూ నమస్కారం.